చేసినా దీంట్లో విషయం లేదు, ఉపయోగం లేదు. రైట్ రైట్ కంక్లూజన్ తీసుకుందాం అనుభవం. రాజశేఖర్ గారు, సో ఇప్పుడు కంప్యూటర్కి తెలియదు కదా స్పోర్ట్స్ మెన్స్ వాళ్ళకున్న ర్యాంకులు, వాళ్ళ మెడల్స్, వాళ్ళ మెరిట్. ఇప్పుడు విద్యాసాగర్ గారు చెప్పగానే అప్లై చేయలేదు అనగానే సరిపోద్దండి. ఎవరైనా నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ స్పోర్ట్స్ కోటా ఉంటే అప్లై చేయకుండా ఉంటారండి? అప్లై చేశారు కాబట్టి అన్యాయం జరిగింది అనేది అతను డిమాండ్ చేస్తున్నాడు. నేను చేశానయ్యా, నాకు ఇవ్వలేదు, కేవలం జిల్లాలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, రాష్ట్రంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు, నాకు ఇవ్వలేదు అని ఆయన చెప్తున్నాడు. అక్కడ మీరు నేను మరొకరు చెప్పేది కాదు కదా, ఆయన చెప్తున్న మాటలవి. సరే, సమర్థించుకోవడానికి ఎన్నైనా మాట్లాడతారు, ఏమైనా చేస్తారు. సరే, దాని విషయం మనం చెప్పక ముందు రోజులు అయ్యే తెలిస్తే బయటకు అన్ని వస్తాయి కదా. ఇప్పుడు అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి మరొకటి వేస్తానని చెప్పి మళ్ళీ ప్రకటన ఇచ్చారు చూడండి ఈ ప్రభుత్వం. చూద్దాం ఎంతవరకు జరుగుతుంది అది కూడా. ఇప్పుడు విద్యాసాగర్ గారు మాట్లాడినటువంటి మాటలు కూడా, ఇప్పుడు ఎమ్మెల్యే రిజైన్ చేయొచ్చు కదా, అసెంబ్లీకి ఎందుకు రాకూడదు, ఈ రాజ్యాంగం అయినటువంటి పద్ధతి కాదు ఇది అని మాట్లాడుతున్నారు కదా. ఎవరైనా ఈ చిల్లర వ్యవహారం ఎవరైనా చేస్తారా అన్నారు కదా. మరి ఇదే చిల్లర వ్యవహారం అని అన్నారు కదా మీరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేశారు చిల్లర వ్యవహారం? అసెంబ్లీకి ఎందుకు రాలేదు చంద్రబాబు నాయుడు గారు? అంటే ఆ రోజు జరిగింది మీకు గుర్తులేదా రాజశేఖర్ గారు? మీకు గుర్తులేదా ఆ రోజు ఏం జరిగిందో? అసెంబ్లీలో ఏం జరిగితే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీని ఎందుకు ఆయన భార్యనే పణంగా పెట్టి అసెంబ్లీని ఎగ్గొట్టి వెళ్ళాడు. అసెంబ్లీలో అసలు ఆయన భార్య గురించి చర్చ జరగలేదు. జరగకపోయినా ఎక్కడో బయట జరిగినటువంటి సంఘటనల్ని అసెంబ్లీలోకి తీసుకొచ్చి ఆయన అలిగి బయటికి వెళ్ళి నేను ఈ అసెంబ్లీకి రానని చెప్పి వెళ్ళాడు. ఇప్పుడు జయలలిత గారు వెళ్ళారండి. అప్పుడు మనకు తెలుసు కదా జయలలిత గారు ఏం జరిగిందో తమిళనాడులో. ఆమె గుడ్డలు ఉడిపికి కొట్టారు కాబట్టి ఆవిడ ఆ రోజు శపథం చేసి వెళ్ళింది. ఏమన్నా చంద్రబాబు నాయుడు గుడ్డలు తీసి కొట్టారు ఏమన్నా అక్కడ? చెప్పండి ఏమన్నా? లేదా చంద్రబాబు నాయుడు గారు భార్య గురించి ఏమన్నా అసెంబ్లీలో ఏమైనా చర్చ జరిగిందా? చెప్పండి. ఎక్కడో బయట జరిగినటువంటి సంఘటన తీసుకొచ్చి అసెంబ్లీలో లేవనెత్తి ఆయనంతటా ఆయన బయటికి వెళ్ళిపోయి మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరుకునే రాను అని జయలలిత గారు ప్రమాణం చేసినట్టు చేసి పోయాడు ఆయన. దానికి ఎవరు బాధ్యులు? ఆయన ప్రజలకు ఆయన వెళ్తే కరెక్ట్గా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నిర్ణయం తీసుకుని ఈయన కూడా రేపు ప్రజల్లోకి వెళ్తున్నాడు. ప్రజలే అంతిమంగా న్యాయ నిర్ణేతలని నమ్ముతున్నాం మేము కూడా. ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తాడు, ప్రజలకు తీర్పిస్తాడు, అప్పుడు చూస్తారు ఎలా జరుగుతుందో. కాబట్టి ఏదో ఇప్పుడు విమర్శలు చేయటం కాదు, వాళ్ళ వెనకున్నది కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి చూసుకోవాలా. వాళ్ళ నాయకుడు ఏ విధంగా వ్యవహరించాడో, అప్పుడు ఏ విధంగా అసెంబ్లీకి రాకుండా ఎగ్గొట్టి బయట తిరిగాడో, మరి ఏ విధంగా అన్ని ఫెసిలిటీస్ తీసుకున్నాడో అది కూడా చూడమనండి. కాబట్టి విమర్శ ఏదో చేసామంటే చేసామని కాదు, వీళ్ళు రాజ్యాంగం గురించి మాట్లాడతారు. ఇప్పుడు 14 ఎన్నికల తర్వాత ఏమైంది? మా పార్టీలో గెలిచిన 23 మందిని రాజ్యాంగానికి వ్యతిరేకంగా వీళ్ళ పార్టీలో చేర్చుకొని 4 మంత్రులు చేసిన ఘన చరిత్ర ఈ తెలుగుదేశం పార్టీ. వీళ్ళ రాజ్యాంగం గురించి మాట్లాడేది, వీళ్ళ రాజ్యాంగం గురించి మాట్లాడేది, వీళ్ళ నీతులు మాట్లాడేది, వీళ్ళు చేసే పనులనే అలాంటి రాజ్యాంగంకు వ్యతిరేకమైనటువంటి పనులు వీళ్ళు చేస్తూ ఇప్పుడేదో రాజ్యాంగాన్ని తూచే తప్పకుండా పాటిస్తున్నట్టుగా రాజ్యాంగం అని మేమేదో మరి ఆంధ్రప్రదేశ్ లో అమలుపరుస్తున్నాం అని చెప్తున్నట్టుగా ఈ రోజు వాళ్ళ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్ లో నడుస్తా ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగం దాన్ని వదిలిపెట్టేసి వీళ్ళు రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఉంటే అపహాస్యంగా ఉంది, ఆశ్చర్యంగా అనిపిస్తుంది, అసహ్యంగా ఉంది, నీచంగా ఉంది కూడా. వీళ్ళు తొంగులో తక్క రాజ్యాంగాన్ని కదా వాళ్ళు ఉన్నటువంటి 5 సంవత్సరాలు, అప్పుడు ఇప్పుడు 2 సంవత్సరాలు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను సార్, అందుకని మీరైతే అసెంబ్లీకి రారు, ఇంకా అసెంబ్లీకి రారు జరిగిందని మేము అంటున్నాం సార్. ఇప్పుడు వాళ్ళు జరగలేదు అంటున్నారు, జరిగిందని మేము అంటున్నాం. దాని మీద ఎవరు నిరూపణ అనేటువంటి జరగాలి కదా, ఎంక్వైరీ జరగాల. ఎంక్వైరీ జరిగితే అభ్యర్థులు అప్లికేషన్లు పెట్టుకున్నప్పుడు, వారు అప్లై చేసినప్పుడు స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన వాళ్ళు వారి మెరిట్స్, వారి ర్యాంక్స్ వారు మెన్షన్ చేశారా లేదా అప్లికేషన్లో అనేది ఎంక్వైరీ జరిగితే ఖచ్చితంగా బయటకు వస్తుంది. దాంట్లో ఏముంది? దాని కొరకు సార్ మేము అడుగుతుంది కూడా, మీకు గుర్తుందో లేదో, గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చినటువంటి ఒక ఆరోపణలు సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి, తప్పు చేస్తే ఉరి శిక్ష వేసినా కూడా నాకు అభ్యంతరం లేదు, తప్పని నిరూపణ అయితే అని మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఎందుకు ఈయన కొడుకు విషయంలో
చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు? ఓకే ఓకే ఇప్పుడు ఆయన ఓకే కంక్లూజన్ ఇవ్వండి. నిజాయితీ ఉంటే ఎందుకు ప్రూవ్ సో ఇప్పుడు రేపు మండల్లో గట్టిగా కొట్లాడతారు ఈ అంశం మీద అయితే. ఖచ్చితంగా సార్. ఓకే. బిఎస్సి సంబంధించి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తది. రైట్. దాని మీద ఎంక్వైరీ చేయాలా, రైట్. లేదా దానికి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేటువంటిది మాత్రం మేము గట్టిగా కోరుతున్నాం. విజయసాగర్ గారు చూడండి, తెలివిగా ఆయన డిఎస్సి